టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు తవ్వే కొద్దీ వైకాపా అక్రమాలు బయటకు వస్తున్నాయని చెప్పి ఆయన అయితే చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో వైసీపీ చేసినటువంటి అవినీతి తవ్వే కొద్దీ బయట పడుతూనే ఉన్నాయని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అనుభవం లేని గత పాలకుల వల్ల వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం, ఇసుక దందా, భూ కబ్జాలు పాల్పడ్డారని అభియోగాలు అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆదివారం హిందూపురం ఎమ్మెల్యేలుగా హిందూపురం గ్రామీణ మండలంలో కొటిపి వద్ద అసంపూర్తిగా నిలిచినటువంటి టిట్కో ఇళ్లపై ఎంపీ పార్థసారథి అలాగే అధికారులను కలిసి పరిశీలించారు. ఆయన వైసీపీకి సంబంధించింది ఒక్క మీ దగ్గర ఏంటి సార్, ఎక్కడ రాష్ట్రం అంతా కూడా అలాగే ఉంది. మొత్తం అంతా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనుకో అంతా కూడా దాచుకుందాం అన్న కార్యక్రమంలోనే చేసి పెట్టారు. కింద కూడా చూడొచ్చు, వైసీపీ నాయకుల చెరలో 200 ఎకరాలు నల్లయ్యపల్లెలో ఆక్రమించిన చెట్లను నాటిన నేతలు. వైఎస్ఆర్ జిల్లా అట్లూరి మండలంలో నల్లయ్యపల్లెలో సుమారు 200 ఎకరాల రెవెన్యూ పొలాన్ని వైకాపా నాయకులు కబ్జా చేసి ఆ భూములో చెట్లు నాటారు. జగన్ సర్కారు హయాంలో ఆక్రమణను మొదలుపెట్టిన నాయకులు దానికి కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల పోటాపోటీగా రెవెన్యూ పొలాల్లో ఎలాంటి పట్టాలు ఆధారాలు లేకుండా బద్వేలు మండలంలో నాయకులు దున్నేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎకరా 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ధర పలుకుతుందని చెప్తున్నారు. 480 ఎకరాలు ఉండగా ఇటీవల 200 ఎకరాల వరకు దున్నేసి వీసిన మామిడి చెట్లు, జామ మొక్కలు నాటారట. వస్తాయి మొత్తం అన్ని కూడా ఒకేసారి. ఇందాక అన్నాను కదా, విశాఖపట్నం, ఇదేమో అనంతపురం, హిందూపురం, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడేమో వైఎస్ఆర్ జిల్లా, కడప జిల్లాలో అని చెప్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో ఏ జిల్లాని, ఏ ఊరిని వైసీపీ వాళ్ళు ఎవరో కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పినట్టుగా మొత్తం అంతా కూడా వాళ్ళ ఇష్టానుసారంగా అధికారం అడ్డం పెట్టుకుని చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ రోజుకి మనం వీటిని చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ బయటకు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్క ఊరిలో కొన్ని 100 ఎకరాలను అయితే వాళ్ళ ఆక్రమించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.